శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి జూన్ 8, 9, 10 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము అంటే మీకు 2 రోజుల్లో ఈ 3 రోజుల్లో ఏ విధంగా మీ గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అంటే శుభ పరిణామాలు వస్తాయో అశుభ పరిణామాలు వస్తాయో తప్పకుండా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుండి, అప్పుడైతే మీకు ఇంక పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారికి చాలా వరకు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని పట్టుదల వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుందండి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడతారు. వీరికి 8, 9, 10 రోజులలో ఈ రాశి వారికి చూస్తే కనుక చాలా రోజులుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలైతే ఒక మంచి పరిష్కారం అయితే లభించింది. ఈ సమస్యల్ని పరిష్కరించుకునే క్రమంలో ఒక కొత్త సమస్యని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో ఇదైతే వింత నాటకం ఆడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. మీకు ఇదివరకు సపోర్ట్గా నిలిపినటువంటి వ్యక్తులే మీకు వ్యతిరేకంగా మారే అవకాశం అయితే ఈరోజు దినఫలిత ప్రకారము కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అవకాశం ఏ విధంగా ఉంటుందంటే 100% సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది. అంటే ఇదివరకు మీరు ఎన్నోసార్లు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, కానీ ఈ విధంగా మంచి అవకాశం అందిపుంచుకోలేకపోయారు. ఈరోజు మీకు వచ్చే అటువంటి అవకాశము 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వబోతుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆర్థిక పెరుగుదలకు సంబంధించి, అలాగే ప్రమోషన్కి సంబంధించి ఈ కార్యక్రమంలో చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈరోజు మీరు పై అధికారుల నుంచి ప్రశంసలు అయితే పొందబోతున్నారు. ఇదివరకు మిమ్మల్ని అసహించుకున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులే ఈరోజు మీకు చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇదివరకు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మీ యొక్క సహాయాన్ని అందించి మీ దగ్గరికి అయితే వస్తారు. మీ కుటుంబ సభ్యులతో మాత్రము ఈ రాశి వ్యక్తులకు చిన్న మనస్పర్ధలు కనిపిస్తాయండి. జాగ్రత్తగా ఉండండి. పరుగు కుటుంబ సభ్యుల వలన ఒక ఆరోపణను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మిమ్మల్ని బాధ పెట్టి అటువంటి అంశంగా చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి ఆదాయ మార్గాల కోసము అన్వేషిస్తున్నారో వారికి ఒక చక్కటి ఆదాయ మార్గం కనపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వరకు ఒకే ఆదాయ మార్గం ద్వారా మీ జీవితాన్ని మీరు గడుపుతున్నట్లయితే ఇప్పుడు మీ జీవితానికి మరొక ఆదాయ మార్గం తోడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ ప్రేమ భాగస్వామి కావచ్చు, ఒక విషయంలో సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే గడపబోతున్నారు. మీ కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు మీకు చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వారితో చాలా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు అపరిచిత వ్యక్తుల పట్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రము ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఆర్థిక పురోగతి సంబంధించి మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభదాయకమైన ఫలితాలు మీరైతే పొందుతారు. ఇంటి ముందు కుడివైపున గుమ్మానికి, అంటే మీరు బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆ సమయంలో మీకు కుడివైపున ఉండే విధంగా ఒక కలబద్ద మొక్కను వేలాడదీయండి. ఈ విధంగా చేసినా కానీ, లేదా ఈ విధంగా మేము వేలాడదీయలేము అనుకునేవారు చిన్న ఉప్పు మూటను, అంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసేసి మూటలాగా కట్టేసి మీరు రాత్రి సమయంలో మీరు నిద్రపోయే సమయంలో, అంటే మీ ఇంటి ముందు ప్రధాన ద్వారానికి కుడివైపున మీరు తలుపులున్న వేసుకున్నాక రాత్రి సమయంలో చేస్తారు. కాబట్టి మీరు రాత్రిపూట తలుపులన్నీ మూసివేసుకున్నాక మీకు కుడివైపున ఉండే విధంగా ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. ఈ విధంగా వేలాడదీయటం వల్ల ఉదయం లేవగానే ఆ యొక్క మూటను తీసుకొని వెళ్ళి నిర్జన ప్రదేశంలో పారేయండి. ఈ విధంగా చేయటం ద్వారా తాంత్రిక క్రియలు ఏమైనా ఉన్నాయో, దాని ద్వారా తాంత్రిక ప్రయోగాలు ఎవరైతే మనమే చేశారో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీకున్నటువంటి నరదిష్టి అవన్నీ కూడా తొలగిపోతాయి. మీకు జరగవలసిన చెడు జరగకుండా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే నిత్యము ఇంట్లో దీపారాధన చేసుకోవడము అలవాటుగా మార్చుకోండి. ఇంట్లో నిత్యము కూడా ఎవరైతే సాంబ్రాణి ధూపం వేసుకొని ఎటువంటి
ఆసక్తులు కూడా మీ ఇంట్లోకి చొరబడకుండా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి 1000 కోట్ల మంది దేవతలు దిగి వచ్చి మహారాజు యోగాన్ని అయితే ప్రసాదించబోతున్నారు. ఈ దిన ఫలితాల ప్రకారం జరగబోయేది ఇదే. అఖండమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు కలిసి వస్తుంది అనే అంశాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెప్పేది అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చూసినట్లయితే కనుక మంచి మనస్తత్వం కలిగిన మనుషులని చెప్పుకోవాలి. ఉదార స్వభావం కలిగి ఉంటారు. అంటే ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు నిర్ణయాల్ని దృఢంగా తీసుకున్నప్పటికి కూడా వీరి మనస్తత్వము చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కొంత సమయము వీరితో మాట్లాడితే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలనిపిస్తుంది. ఈ విధంగా ప్రజల్ని ఆకర్షించే విధంగా ప్రత్యేకమైనటువంటి రీతులైతే ఈ రాశి వారు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి బాల్యం నుంచి ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా వీరికి ఎక్కువగానే కనిపిస్తాయి. బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క భారం కూడా వీరు భుజాల మీదే మోస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి చెందినటువంటి విద్యార్థుల యొక్క జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి అవమానాలు పాలయ్యారు. భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో మీరు విఫలమవుతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీ కుటుంబ సభ్యులతో మీకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతను ఈ రాశివారు తమ జీవితంలో చూశారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీరు వారిని నమ్మి వారితో చెప్పుకోవడం వలన వారు 10 మంది ముందు వాటిని బయటపట్టి మీ పరువు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా అయితే ప్రవర్తిస్తున్నారు. ఈ విధంగా మీరు మానసికంగా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. అలాగే మీ బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని వారి మీద ద్వేషం, అసూయ చూపించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఎదుగుతుంటే ఓర్వలేని వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా ఈ రాశివారి జీవితంలో చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. అసూయ, కుళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎదుటివారి ఏర్పులు మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుంది అని చెప్పచ్చు. కానీ ఇకపై మీ జీవితం అలా ఉండదు. మీ జీవితంలో ఇకపై అద్భుతాలు జరగబోతున్నాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్యకారాలు కావచ్చు, లేదా మంచి పనులు కావచ్చు, ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి. 1000 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీరు జీవితంలో మీరు కోరుకున్నటువంటి ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది. ఆర్థికంగా పురోగతిని సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి కూడా మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నము ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్లు, మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగం కూడా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వ్యక్తులు వారు చేసినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితానికి సంబంధించి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక తీరే అవకాశాలు అయితే సమయంలో బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితము, మీరు చేసినటువంటి సత్కారాల ఫలితము ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఈ 1000 కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు ఇకపై అనేక రకాలైనటువంటి సంతోషాలను చూడబోతున్నారు. ఇది వరకు మీ జీవితంలో మీరు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు. ఇప్పుడు మాత్రము మీకు ఆర్థిక సమస్యల నుంచి, అన్ని రకాల నుంచి మీకైతే విముక్తి అయితే లభించబోతుందని చెప్పచ్చు. ఆ దేవత 1000 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం అయితే మీకు పూర్తిగా లభించబోతుంది. మీరు ఆర్థికంగా మంచి పురోగతి సాధించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే మీకు లభించబోతున్నాయని తెలుసుకోండి. ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇకపై మీరు అటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే దేవతలు ఈ సమయంలో మీపై అనుగ్రహాన్ని అయితే కురిపించబోతున్నారు. ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో, మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే మీరు జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతం అయితే ఈ రాశి వారి జీవితంలో కనిపిస్తుంది. కానీ ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించవలసి ఉంటుంది.
ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయాలు చర్చించడం వంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటున్నారంటే మన ముందు మనతో చక్కగా మాట్లాడుతున్నారు. చూడడానికి శ్రేయోభిలాషులా కనిపిస్తారు. కానీ బయటకు వెళ్ళి మనం చెప్పిన విషయాలను వ్యక్తీకరించి చెప్తూ ఉంటారు. మనల్ని అవమానించే విధంగా నలుగురిలో మన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు. కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో, మీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని గమనించాలి. అంటే వారు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ విషయాలన్నీ మీరు తెలియజేయండి. లేకపోతే అనేక రకాలైనటువంటి సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకునే వారు అవుతారు. ఈ విధంగా మీ జీవితంలో మీ యొక్క పెద్ద సమస్యలు తొందరపాటుతనం వల్ల, మీ అవగాహన రాహిత్యం వలన మీరు వల్లే ఇన్నాళ్ళు చెడు వాళ్ళ ఎటువంటి జాగ్రత్తలు పడితే మాత్రం మీ యొక్క జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది. ఇకపై మీరు పుణ్యకార్యాలు చేయటం వల్ల అనేక రకాలైన సత్ఫలితాలు అయితే పొందుతారు. అంటే మీరు అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, పిల్లలకు కానీ మీకు వీలైనంతలో వారికి మీరు సహాయపడండి. ఆహారము, దుప్పట్లు, బట్టలు ఇలా ఇవ్వండి. ఇలా చేయటం వల్ల 1000 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. అంతేకాదు ఇలా చేయటం వలన ఈ రాశి వారు తమ జీవితంలో ముందు ముందు మంచి మంచి శుభఫలితాలు అయితే చూడబోతున్నారు. కొంతమంది విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇలా చేస్తే మీ యొక్క జీవితం సంతోషంగా సజావుగా సాగిపోతుంది. మరి తెలుసా రుచిక రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.